ఎందుకంటే వచ్చిన సంబంధంలో నీకు బ్లడ్ క్యాన్సర్ ఉంది అని పెళ్లి చూపుల్లో తెలియడం. ట్రైనింగ్ 3 years పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ నా త్రోవ తప్పే మార్గం ఒకటి నాకు అక్కడ ఏర్పడింది. నా తల్లిగారు క్యాన్సర్ ప్రాబ్లంతో బాధపడడం జరిగింది. అయితే తల్లి కానీ లేదా బిడ్డ కానీ ఇద్దరిలో ఎవరో ఒకరే బ్రతుకుతారు అని. అందరికీ వందనాలు. నా పేరు పినపల్లి వెలంగిని ఆశాజ్యోతి. మా నాన్నగారి పేరు పినపల్లి సింహాద్రి. మా అమ్మగారి పేరు పినపల్లి మేరీ మల్లేశ్వరి. మా తల్లిదండ్రులకి మేము 2 సంతానం. నేను, మా తమ్ముడు పినపల్లి పౌల్ ప్రవీణ్ కుమార్. వాళ్ళకి 1985లో మ్యారేజ్ జరిగింది. మా అమ్మా నాన్నకి చర్చిలోనే పరిశుద్ధ వివాహం. మరి తర్వాత మా అమ్మగారు గర్భఫలంగా మరి నేను తల్లి కడుపున పడిన తర్వాత మా అమ్మగారు నెలలు నిండుచుండగా 6వ నెలలోని కడుపుతో ఉంటుండగానే బ్లీడింగ్ అవడం అనేది జరిగింది. మేము వైజాగ్లో ఉంటాము. మేము వెళ్ళే చర్చు పునీత అంతోని వారి చర్చు, మహారాణిపేట. అదే చర్చికి వెళ్తుండగా అక్కడ స్కూల్లోనే మా నాన్నగారు వాచ్మెన్గా జాబ్ చేసేవారు. ఈ విధంగా ఉంటుండగా మరి నా తల్లి గర్భం దాల్చడం, 6వ నెలలోని తనకి బ్లీడింగ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంజెక్షన్స్ ద్వారా గర్భాన్ని నిలబెట్టారు. అంటే అప్పటికి మరి ఉంటుందా ఉండదా అన్నటువంటి పరిస్థితిని డాక్టర్లు మా తల్లిదండ్రులతో చెప్పడం జరిగిందనమాట. మొత్తానికి 9 నెలలు గర్భం నిండిన తర్వాత మా అమ్మగారికి నార్మల్ డెలివరీ అయితే అవ్వలేదు. ఆపరేషన్ చేసి కేజీహెచ్లో డాక్టర్సు తల్లి బిడ్డని నన్ను మా అమ్మని వేరు చేయడం జరిగింది. ప్రసవించిన తర్వాత డాక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే, అయితే తల్లి కానీ లేదా బిడ్డ కానీ ఇద్దరిలో ఎవరో ఒకరే బ్రతుకుతారు అని మా నాన్నగారితోని, అలాగే మా తల్లి తరపు బంధువులు, తన తల్లి తన అన్నదమ్ములతోని చెప్పడం జరిగింది. అందరూ మరి భయాందోళనతో అక్కడ మరి ఎటువంటి మాట వినాల్సి వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి సమయం. మరి అదే సమయంలో నా తండ్రి టైఫాయిడ్ ఫీవర్తో కూడా బాధపడుతున్నారు. ఆయనకి విషయం తెలిసిన తర్వాత ఆయన ఒకటే తీర్మానం తీసుకున్నారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే ఈ బిడ్డని నీ పరిచర్యకి నేను అప్పగిస్తాను నాయనా అని దేవుడికి మొక్కుబడి చేసుకున్నారు. కేజీహెచ్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న కొండగుడికి మరియ తల్లి చర్చి దగ్గరికి మా నాన్నగారు కాలినడకన వెళ్ళి అక్కడ మరియ తల్లితో మొరపెట్టుకున్నారు. మా తల్లి బిడ్డ గనక క్షేమంగా ఉంటే ఈ వైద్యులు చెప్పిన మాట కాదు కానీ మరి పరమ వైద్యుడిగా నీ కుమారుడు నాకు బిడ్డని క్షేమంగా భార్యని క్షేమంగా ఉంచితే నా బిడ్డని నీ సేవకి సమర్పించుకుంటాను అని అక్కడ దేవునికి మాట ఇవ్వడం అనేది జరిగింది. మరి అప్పట్లోనే పుట్టుకతోనే నా జీవితంలో మరి పోరాటం అనేది ఏర్పడింది. మరి బ్రతికి ఉంటానా ఉండనా అన్నటువంటి పరిస్థితి. తల్లి లేకపోతే బిడ్డ, బిడ్డ బ్రతికి బిడ్డ పోయి తల్లి బ్రతికిన అది ఇరువురికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మరి ఏదేమైనప్పటికీ దేవుని చిత్తము నా మీద ఉంది అని నేను బలంగా నమ్ముతాను. మరి ఆ మరణ పోరాటం నుంచి దేవుడు నాకు జీవవాయువునిచ్చి నన్ను బ్రతికించాడు. అక్కడి నుంచి నా ఎదుగుదలంతా కూడా మరి అదే క్యాథలిక్ జీవిత విధానంలోనే జరిగింది. చర్చికి వెళ్ళడం, మేము ఉంటున్న స్కూల్లోనే, ఆ స్కూల్ కూడా ఆ చర్చికి దగ్గరలోనే ఉండేది. అంతా కూడా మరి దేవునికి సన్నిధికి దగ్గరగా ఉండేటువంటి విధానంలోనే మా ఎదుగుదల అంతా కూడా జరిగింది. మరి ఇలా నడుస్తున్న కొలది మరి దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చే సమయము కూడా మా నాన్నగారికి దగ్గర పడింది. నేను 6th క్లాస్లో ఉంటుండగా నన్ను సోషల్ వెల్ఫేర్ మేఘాద్రిగడ్డ హాస్టల్లో జాయిన్ చేశారు. ఆ సీటు విషయము కూడా మరి దేవుడు ఒక అద్భుతాన్నే జరిగించాడు. ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తేనే కానీ చదువుకోవడానికి హాస్టల్కి అడ్మిషన్స్ ఇవ్వరు. కానీ నా జీవితంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకంటనే దేవుడు హాస్టల్లో సీట్ వచ్చే విధంగా ప్రతీదీ కూడా ఆయన చిత్త ప్రకారం క్రమపద్ధతిగా నడుస్తున్నటువంటి సమయం అన్నమాట. ఆ విధంగా అక్కడ నేను 6th నుంచి ఇంటర్ వరకు కూడా చదవడం జరిగింది. మరి ఈ మధ్యలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఇంటికి వచ్చిన తర్వాత మరి 10th అయిన వెంటనే
నన్నుగా వెళ్ళాలి అనుకుంటే ఆ టైంలోనే మేము వెళ్ళిపోవాలన్నమాట. ఆ సమయము దగ్గర పడినప్పుడు మరి మా నాన్నగారు మేము వెళ్తున్న చర్చ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో మా విచారణ గురువు గారి దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొచ్చారు. మా అమ్మాయిని ఇలాగ నేను చెయ్యాలని ఆశపడుతున్నానండి అని చెప్పి. అది 2001 ఏప్రిల్ 25వ తేదీ. ఆ రోజు సాయంత్రం మేము ఒక సిస్టర్స్ కాన్వెంట్కి వెళ్ళి అక్కడ సిస్టర్స్ని కలవాలి. ఎందుకంటే నేను నన్ను అవ్వాలంటే అక్కడి నుంచే నా ట్రైనింగ్ అంతా కూడా ప్రారంభించాలని. అదే రోజు ఉదయం మరి దేవుని సంకల్పం ఏంటో కానీ మరి నేను అది వెళ్ళడానికి ఆటంకం అనేది ఏర్పడింది. ఆ నన్నయ్యే పరిచర్యకి వెళ్ళడానికి నాకు అవకాశం దొరకలేదు. మరి నేను మెచ్యూర్ అవటం అనేది జరిగింది. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటిదే కాబట్టి అది ఆ రోజు అవ్వడం వల్ల ఆ విధంగా ఆ పరిచర్య అనేది వెళ్ళడానికి నాకు అవకాశం రాలేదు. నేను ఆగిపోయానన్నమాట. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ నేను హాస్టల్కి వెళ్ళడం, ఇంటర్ కంటిన్యూ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రోవ తప్పిపోయినట్టుగా అయిపోయింది. ఈ పరిచర్యకి పంపించాలి, సేవకు పంపించాలి అన్నటువంటి మా నాన్నగారి యొక్క దేవునికి ఇచ్చిన మాట అనేది తప్పిపోయింది. ఎందుకంటే మరి ఆ యొక్క 10th క్లాస్ అయిన తర్వాత వెళ్ళాల్సిన మార్గం ఆగిపోయింది. ఆ తర్వాత నేనైతే మరి ఇంక దానికోసం ఆలోచించలేదు. మా నాన్నగారు మరి ఇచ్చిన మాట ఇచ్చిన వ్యక్తికి పదే పదే గుర్తుంటుంది కాబట్టి మరి నా దారులు వేరైపోయి, ఆయన దేవునికి ఇచ్చిన మాట ఒకటి, నేను వెళ్తున్న దారి వేరు. ఎందుకంటే నేను చదువు ఇవన్నీ ఇటువైపు నా దారి మళ్ళుతుందన్నమాట. ఈ సమయంలో ఇంటర్ అయిన తర్వాత మా నాన్నగారు ఏం చేశారంటే ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలని చెప్పి నన్ను పోలీసు గ్రౌండ్కి తీసుకెళ్లారు. పోలీస్ బ్యారెక్స్ వైజాగ్లో ఉంది. అక్కడ అప్పుడు కానిస్టేబుల్ పోస్టులకి అప్లికేషన్స్ పెడుతున్నారు. అక్కడికి వెళ్ళడం జరిగింది. అదే నేను మొట్టమొదట గవర్నమెంట్ జాబ్కి అప్లికేషన్ పెట్టడానికి వెళ్ళినటువంటి పరిస్థితి అన్నమాట. మరి దేవునికి ఇచ్చిన మాట అంటూ ఒకటి ఉంది కాబట్టి అని అనుకుంటాను నేను. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మొత్తం నా సర్టిఫికెట్స్ అన్నీ పట్టుకొని వెళ్ళాను. అక్కడ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు నా టీసీ కాదని చెప్పి నన్ను వెనక్కి రిజెక్ట్ చేశారనమాట. నేను అప్లికేషన్ పెట్టడానికి మరి నాకు అవకాశం దొరకలేదు. ఎందుకంటే నేను ఆ జాబు వచ్చి వాళ్ళు గనక యాక్సెప్ట్ చేసి వెళ్ళుంటే దేవునికి ఇచ్చిన మాట అక్కడ తప్పిపోతుందనో ఏమో. మరి దేవుని సంకల్పం అంటూ ఒకటి ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు పుట్టినప్పుడే చనిపోవాల్సిన నన్ను దేవుడు మరి బ్రతికించాడు అంటే ఆయన చిత్తం ఏదో నేను నెరవేర్చాలి కాబట్టి ఈ జాబు వైపు వెళ్ళే మార్గము కూడా ఆగడం అనేది జరిగింది. అది ఆగిపోవటం వల్ల మరి ఈలోగా మా నాన్నగారు దేవునికి ఇచ్చిన మాట మరి ఆయన మనసులో అలాగ కదులుతూ ఉండడం వల్ల మరి ఏమో తెలియదు కానీ మళ్ళీ ఆయన మనసులో ఆ యొక్క మాట అనేది గుర్తుకు రావడం జరిగింది. ఇలా ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పిపోయే పరిస్థితి ఎక్కడొస్తుందా అన్న ఆ బాధ ఆయనలో ఎప్పుడూ కూడా ఉండేది. ఎందుకంటే దేవునికి ఇచ్చిన మాట ఎప్పుడూ కూడా తప్పిపోకూడదు అని. నాకైతే ఇంకా ఆలోచన లేదు, దేవుని సేవకు వెళ్ళాలి అన్న ఆలోచన ఇంకా పూర్తిగా నాలో నుండి పోయిందనమాట. ఆ తర్వాత మా నాన్నగారు ఇలాగే మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఒకసారి ఒక మీటింగ్లో ఒక సేవకుని యొక్క మాట వినడం జరిగింది. ఆయన సాక్ష్యం వింటూ ఆయనకున్నటువంటి బిడ్డల్లో ఒక బిడ్డని చదువు ఆపించి పరిచర్యకి దేవుని సేవకి పంపించాలన్న ఉద్దేశంతో బైబిల్ ట్రైనింగ్ చేయిస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఆ మాట మా నాన్నగారికి హృదయాన్ని తాకిందనమాట. నేను కూడా దేవునికి నా బిడ్డ బ్రతికితే ఆయన సేవకి ఇస్తాను అని మాట ఇచ్చాను కదా, అది నేను ఎలా మర్చిపోయాను అని ఆయన హృదయాన్ని మళ్ళీ కదిలింపచేసింది ఆ మాట. అప్పుడు ఆ వ్యక్తి ద్వారా ఎలా నన్ను సేవకు పంపించాలి అని అనేక మందిని కనుక్కొని మొత్తానికి నన్ను ఒక బైబిల్ కాలేజ్లో జాయిన్ చేయడానికి అవకాశం వచ్చింది. నేను పుట్టింది క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ అటువంటి ఆలోచనలు ఏవీ లేకుండా మా నాన్నగారు ఏం చేశారంటే వైజాగ్లో మరణాత విశ్వాస సమాజం అనే వేద పాఠశాలలో నన్ను జాయిన్ చేయడం జరిగింది.
నాకు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలి అన్న ఆలోచన లేదు, దేవుని సేవ చేయాలన్న ఆలోచన కూడా ఎప్పుడు నాలో కలగలేదు. కానీ దేవుని చిత్తం నా మీద ఉంది అని మాత్రం నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆ త్రోవని దేవుడు నడిపించాడు నన్ను. ఆ బైబిల్ కాలేజ్లో మరి 3 సంవత్సరాలు అక్కడ కూడా దేవుడు గొప్ప మిరాకిల్ చేశాడు. బైబిల్ కాలేజ్లో మేము జాయిన్ అయినప్పుడు దగ్గర దగ్గర 15 మంది 20 మంది అమ్మాయిలను జాయిన్ అయ్యాం. మొదటి సంవత్సరం పూర్తయింది. 2వ సంవత్సరం వచ్చేటప్పటికి కొంతమంది డ్రాప్ అయిపోయారు. 3వ సంవత్సరం వచ్చేటప్పటికి అందరూ వెళ్ళిపోయారు. ఎవరి సాక్ష్యం అయితే విని మా డాడీ నన్ను జాయిన్ చేశారో వాళ్ళ అమ్మాయి నేను మాత్రమే 3rd ఇయర్ వరకు ఉన్నామన్నమాట. అక్కడ అసలు 3 సంవత్సరాలు ఉంటానని కూడా నేను అనుకోలేదు. కానీ దేవుడు ఆ విధంగా ఆ అమ్మాయిని నన్ను మాత్రమే అక్కడ నుంచి 3 సంవత్సరాల బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేయడానికి మరి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా నేను బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేయడం జరిగింది. ఇంతవరకు దేవుడు ఆయన యొక్క మార్గంలోనే నడిపించుకుంటూ వచ్చాడు. బైబిల్ ట్రైనింగ్ 3 ఇయర్స్ పూర్తి చేసుకొని ఇంటికి వస్తేప్పటికి మళ్ళీ నా త్రోవ తప్పే మార్గం ఒకటి నాకు అక్కడ ఏర్పడింది. నా తల్లిగారు క్యాన్సర్ ప్రాబ్లంతో బాధపడడం జరిగింది. ఆమె ఏంటి ప్రాబ్లం అనేది ముందు మాకు తెలియలేదు. తర్వాత మేము ఆవిడ్ని బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని వస్తేప్పటికీ ఆవిడ చాలా సిక్ అయిపోయి ఉన్నారు. ఆవిడని తీసుకెళ్ళి కేజీహెచ్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ మేము జాయిన్ చేసిన నెల రోజులకు కానీ ఆవిడ వ్యాధి ఏంటి అనేది మాకు వైద్యులు బయలుపరచలేదు. నెల రోజుల తర్వాత ఆమె కడుపులో ఒక క్యాన్సర్ కాయ పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. మరి అయినప్పటికీ ఆమెకి ఆ ఆపరేషన్ జరగడం, బ్రతకదు అనుకున్న మనిషి బ్రతికి తిరిగి రావడం జరిగింది. ఈ విధంగా ఉంటుండగా నా జీవితంలో ఇంకా తల్లిని చూసుకోవాల్సిన పరిస్థితి, కుటుంబం కూడా కొంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. నా తండ్రి చూస్తే తల్లి ఈ విధంగా అయ్యింది. కొంతకాలానికి నేను మరి ప్రభు సేవ చేయాలని బైబిల్ ట్రైనింగ్ చేశాను. మరి దారులన్నీ కూడా తారుమారుగా ఉంటున్నాయి, ఎక్కడా అనుకూల పరిస్థితులు కనిపించట్లేదు అని నేను కొంత చింతిస్తున్న సమయంలో మా తమ్ముడు నాతో ఏమన్నాడంటే, నువ్వు జాబ్ చేయాలక్క, జాబ్ చేస్తేనే మన పరిస్థితులు మెరుగుపడతాయి అని అనడంతో ప్రభు సేవ చేయాలా జాబ్ చేయాలా అన్న 2 ఆలోచనలతో నేను బాధపడుతున్నప్పుడు నాకు ఎంతో బైబిల్ ట్రైనింగ్లో ఎన్నో విధాలుగా హెల్ప్ చేసినటువంటి ఒక సిస్టర్ గారితో నేను మాట్లాడడం జరిగింది. ఆ సిస్టర్ గారు నన్ను ప్రోత్సహించారు. సరేనమ్మా, దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది, ఇప్పుడు ప్రస్తుతం జాబ్ అవసరం కాబట్టి జాబుకు వెళ్ళు అని చెప్పి నన్ను బలపరిచారు. సరే అనే ఉద్దేశంతో నేను మరి జాబ్కి జాయిన్ అయ్యాను. జాబ్లో జాయిన్ అయినటువంటి ఒక నెల రోజులకే మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోవడం జరిగింది. మరి తల్లి తండ్రి ఇద్దరి బాధ్యత కూడా మరి మా ఇద్దరి మీద, నా మీద నా తమ్ముడి మీదే భారం పడింది. మరి ఆ పరిస్థితుల్లో నేను మరి దేవుని సేవ అనేది మరి పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఇటు ఈ పరిస్థితి చూస్తే ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరూ నా మీద ఆధారపడి ఉన్నారు. మరి నేను నా దారి చూసుకోవడానికి పరిచర్య వైపు వెళ్ళడానికి, నేను క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయిని, బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత పరిచర్యకి ఎటు వెళ్ళాలో తెలియదు. ఎందుకంటే నాకెవరు పాస్టర్స్, ఏది పరిచర్య జరిగించేటువంటి చర్చిలు అవి నాకు తెలియదు అన్నమాట. దానివల్ల నేను మళ్ళీ మొదటికే నా తల్లిదండ్రులతో పాటు మళ్ళీ వాళ్ళతో పాటే క్యాథలిక్ చర్చికి వెళ్ళిపోవడమే జరిగింది. ఇంకా పరిచర్య అనేది అక్కడతో నేను పక్కన పెట్టేశాను. ఈ విధంగానే నేను ఉద్యోగం చేసుకుంటూ 9 సంవత్సరాలు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్న సమయం. మరి ఈ మధ్యకాలంలో నాకు వివాహం విషయమై సంబంధాలు వస్తుండేవి. నా తల్లికి నన్ను సేవకులకి ఇచ్చి చెయ్యాలన్న ఆలోచన ఉండేది కాదు, తను ఇష్టపడేది కాదు. నా తండ్రికి మాత్రం ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవకతవకలు వస్తున్నప్పటికీ ఆయనలో నన్ను ఎప్పటికైనా పరిచర్య సేవలోకే పంపించాలి, సేవకురాలనే చెయ్యాలి అన్న ఆలోచన చాలా బలంగా ఆయనలో ఉండి,
మరి ఈ పరిస్థితుల్లో వివాహ సంబంధాలు రావడం, అవి క్యాన్సిల్ అవ్వడం జరుగుతున్నప్పుడు నా పర్సనల్ లైఫ్ తెలిసినటువంటి సహోదరి, నువ్వు దేవునికి మాట ఇచ్చారు కదమ్మా నిన్ను సేవకి ఇవ్వాలని, మరి ఆ మాట నిలబెట్టుకోలేదు, మరి నన్ను అవ్వాలంటే వివాహం చేసుకోకూడదు, మరి ఆ ఉద్దేశం వల్ల ఏమైనా నీ వివాహాలు లేట్ అవుతున్నాయేమో, సంబంధాలు సెట్ అవ్వట్లేదేమో అని ఒక సహోదరి అనడం జరిగింది. నేను ఆ మాట ఇంటి దగ్గర మా నాన్నగారికి మా అమ్మగారికి చెప్పానన్నమాట. ఇలాగా అంటున్నారు మరి ఏంటి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అప్పుడు ఇంకా ఇది పరిస్థితి కాదు అని, ఎన్నిసార్లు త్రోవ తప్పుతున్నా దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. ప్రతిసారి నేను పుట్టింది మొదలు నన్ను ప్రతి క్షణము కూడా దేవుడు ఆయన మార్గంలో నడిపించుకుంటూనే వస్తున్నాడు. మరి అలాగే ఈ వివాహ విషయం కూడా దేవునికే అప్పజెప్పాలని చెప్పి, నీ చిత్తం ఏదైతే అదే నా జీవితంలో జరిగించిన ఆయన, నువ్వు మరి సేవకులకి ఇచ్చి వివాహం జరిపించాలి అనుకుంటున్నావో, లేదా ఏ విధంగా నీ సేవ చేయించుకోవాలనుకుంటున్నావో అని చెప్పి నేను దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఈ మధ్యకాలంలో మా అమ్మగారు అనారోగ్య విషయంలో కూడా నేను దేవుడికి ఒక మాట ఇచ్చాను. ఎప్పుడూ నా నోటి నుంచి నేను సేవ చెయ్యాలి అని అనుకోలేదు, కానీ పదే 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 మరి మా నాన్నగారు ప్రార్థన చేయడం, నేను ఇలాగ దేవుని సేవకు సమర్పించుకున్నాను అన్న మాట చెప్పడంతో దేవునితో నేను ఒక ఒడంబడిక పెట్టుకున్నాను. నా తల్లి ఆరోగ్య పరిస్థితి బాగైతే గనక నేను నీ సేవ చెయ్యాలి అని అనుకుంటున్నాను అని నేను దేవునితో మాట్లాడడం జరిగిందనమాట. నేను పుట్టినప్పుడు నేను బ్రతికితే సేవకిస్తాను అని మా నాన్నగారు మొక్కుకున్నారు. నా తల్లి బ్రతికితే నేను సేవ చేస్తాను అని నేను మొక్కుకునే ఆలోచన కూడా దేవుడే పుట్టించాడు నాలోని. ఎందుకంటే సేవ చెయ్యాలన్న ఆలోచన నా జీవితంలో లేదు. ఆ ఆలోచన కూడా ఆయనే పుట్టించి నా నోటితో నేను ఆ మాట పలికేలా దేవుడే చేశాడు. మరి ఆ విధంగా నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. మరి కరోనా వచ్చి స్కూలు అన్నీ కూడా ఆపినప్పుడు నేను కూడా ఆగిపోవడం అనేది జరిగింది. మరి ఆ విధంగా ఆగిపోయినప్పుడే మరి ఈ సేవకులు నా జీవితంలోకి రావడం అనేది జరిగింది. సేవకులతో వివాహం జరగడం, మరి ఆ వివాహ సమయంలో, పెళ్లి చూపుల సమయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మేము. ఎందుకంటే వచ్చిన సంబంధంలో మరి సేవకునికి బ్లడ్ క్యాన్సర్ ఉంది అని పెళ్లి చూపుల్లో తెలియడం, నేను అప్పుడు మరి ఉన్న పరిస్థితిని మరి భగవంతుడికే నా హృదయంలో ఉన్న ఆ ఆందోళన తెలియాలి. సంబంధం వచ్చింది అని సంతోషపడాలో తెలీదు. మరి ఇటువంటి అనారోగ్య పరిస్థితి ఉన్న వ్యక్తిని చేసుకోవాలా వద్దా అని నాలో నేను చాలా మదన పడేదాన్ని. మరి అప్పుడు కూడా నేను మా తల్లిదండ్రులు, మా తండ్రి గారిని మా తమ్ముడిని పక్కకు పిలిచి నాకు ఆలోచించుకోవడానికి సమయం కావాలి అని చెప్పి నేను అడిగినప్పుడు వాళ్ళిరువురు ఒకటే మాట అన్నారు. వివాహం జరిగిన తర్వాత కొంతకాలానికి ఒకవేళ అనారోగ్యం వస్తే అప్పుడు ఏం చేస్తావు అని అడిగారు ఇద్దరును. మరి మన ఇంట్లో కూడా అమ్మ అటువంటి అనారోగ్య పరిస్థితి నుంచే దేవుడు లేపాడు కదా. మరి ఇంత గొప్ప పరిచర్య చేస్తూ దేవుని ప్రవచనాత్మకంగా పరిచర్య చేస్తున్న వ్యక్తికి దేవుడు స్వస్థత ఇచ్చాడు అంటే మరి అది ఎంత గొప్ప విషయం. అది ఆలోచించు. ఆ గొప్ప వ్యక్తిని చేసుకోవడంలో దేవుడు చిత్తం ఉంది అని మా నాన్నగారు నన్ను బలపరిచారు. నా వెనక మరి నన్ను సృష్టించిన దేవుడు ఎంత తోడుగా ఉన్నాడో, నన్ను ఈ భూలోకంలోకి కనడానికి తోడ్పడినటువంటి నా తండ్రి కూడా నాకు అంతే తోడుగా నిలబడ్డారు. నేను భక్తిలో నడవడానికైనా, నన్ను సేవకుణ్ణి వివాహం చేసుకోవడానికి ప్రోత్సహించే విషయంలోనైనా ఒక తల్లి క్యాన్సర్తో బాధపడింది. కాబోయే భర్త కూడా క్యాన్సర్ నుంచి విడుదల పొందినటువంటి వ్యక్తి అని తెలిసినప్పుడు తల్లికి క్యాన్సరు, ఒక పక్క భర్తకి క్యాన్సరు, ఏది అయినప్పటికీ కూడా దేవుని సేవే ముఖ్యమని నిర్ణయించుకున్నాను. నేను పుట్టిన మొదలు ఇంతవరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన దేవునికి ఇచ్చిన మాట తప్పిపోలేదు. దేవుడు ఏ పని నిమిత్తం నన్ను ఈ భూమి మీదకు పంపించి తల్లి గర్భం నుంచి బయటికి తీసిన తర్వాత చనిపోతాను అన్న నాలో జీవం పోసాడో
ఆ పనిని నాతో చేయించుకోవడము ఆయన మానలేదు. నా తండ్రి సహకారం ఏముంది, మా నాన్నగారు అసలు చదువుకోలేదు. అయినప్పటికీ దేవుడంటే ఆయనకి చాలా భక్తి. ఈరోజు ఇంత గొప్ప సేవ చేస్తున్నాము, ఈ గొప్ప సేవకుడికి నేను భార్యని అని చెప్తున్నానంటే మరి దేవాది దేవుని చిత్తం నా పట్ల ఉంది. పరమ తండ్రి ఏ రోజు నా చెయ్యి విడవలేదు. ఆయన చెయ్యి విడిచిపెట్టి నేను చాలాసార్లు పక్కకు తప్పిపోయాను. తప్పిపోతున్న ప్రతిసారి చేయి పట్టి ఆయన మార్గంలో నడిపించి నా మార్గాలు సరళం చేశాడు ఆయన. వివాహ సమయంలో కూడా నా తల్లి అనారోగ్యంతో బాధపడడం, వివాహం జరుగుతుందా జరగదా అనేటువంటి ఎన్నో టెన్షన్స్. నా జీవితం అంతా కూడా ఒడిదుడుకులతోటే నడిచింది. దినదిన గండంగా ఉండేది మా అమ్మగారి ఆరోగ్య పరిస్థితి. ఆడపిల్ల జీవితంలో అతి ముఖ్యమైన వివాహ సమయంలోని నా తల్లి అనారోగ్య పరిస్థితి. వివాహం జరిగిన తర్వాత దేవుడు నాకు గర్భఫలం ఇచ్చినప్పుడు సంతోషంగా చెప్పుకునే పరిస్థితుల్లోని నా తల్లి అనారోగ్య పరిస్థితి.